హలో అండి అందరికీ. ఈరోజు నేను ఆలుగడ్డ చిప్స్ లాగా సన్నగా ఇట్లా కోసుకున్నానండి. ఆలుగడ్డ చిప్స్ టైపు చాలా చిన్నగా స్క్వేర్ పీసెస్. దీన్ని ఫ్రై చేసేసి ఉప్పు కారం అంతా వేసి మీకు చూపిస్తానండి. దీనికి కాంబినేషన్ టమాటో పప్పు చేశాను ఇవాళ. టమాటో పప్పు కాంబినేషను ఇంకా అన్నానికి ఇది, ఇంకా నంచుకోవటానికి ఇచ్చేస్తా ఉన్నా. దోశకేమో ఆల్రెడీ రుబ్బి ఇది పొడి చేసి పెట్టుకున్నాను. మినప్పప్పు బియ్యం పిండి, అది దోశ చేస్తున్నాయి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి. అన్నానికి పప్పు ఆలుగడ్డ చిప్స్, దోశకి చట్నీ టమాటో పప్పు అనమాట. ఈరోజు అంత వేసేస్తున్నా చూడండి. అంత వేసేసాను. ఆలుగడ్డది చిన్న స్క్వేర్ పీసెస్ కట్ చేసుకున్నాను. చూడండి ఇట్లా ఆయిల్ వేసుకున్నాను. కొంచెము ఒక 7-8 స్పూన్ ఆయిల్ వేసాను. కావాలంటే తక్కువైతే కొంచెం వేసుకోవచ్చు. అది వేగటానికి సరిపోయినంత ఆయిల్ వేసాను. ఇప్పుడు చిప్స్ అంతా వేసేసాను. ఆలుగడ్డ చిన్న కోసుకున్నాను చూడండి. ఇంత ఒక 4 ఆలుగడ్డల్ని కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఉప్పు కారము పసుపు అంత వేస్తే చాలా బాగుంటాయి. కొంచెం వేపాలన్నమాట ఇది. ఇప్పుడు హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకా కారము ఉప్పు వేసేస్తా. బాగా వేగిపోయింది. ఇది ఆలుగడ్డని ఇట్లా స్క్వేర్ పీసెస్ చేసుకొని రెడ్గా వేపుకున్న గోల్డెన్ కలర్లో. ఇంకా ఇప్పుడు ఉప్పు కారము ధనియా పొడి వేస్తే సరిపోతుంది. ధనియా పొడి వేస్తున్నా, 1/2 టీ స్పూన్ వేసాను. తర్వాత కారం పొడి 1 స్పూన్ వేసుకుంటున్నాను. కారం పొడి 1 స్పూను, ఉప్పు 1, దీనికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఇంత 1/2 స్పూన్ వేసుకుంటున్నాను అంతే. ఉప్పు కారం ధనియా పొడి వేసాను అంతే, ఇంకేం అవసరం లేదు. ఇంత బాగా రెడ్గా వేగిపోయింది. ఇది చాలా రెడ్గా వేగింది. దీనికి పప్పు చేసి పెట్టుకున్నాను. పప్పు కూడా టమాటో వేసేసి పప్పు ఉడకబెట్టి మామిడి పండు ఒకటి వేసుకున్నాను. తీయ మామిడి పండు కొంచెం ఒక 1/2 మామిడి పండు వేసుకున్నాను. అంటే కాయని కొంచెం పండు అయిపోయింది, పండు తీసుకున్నాను. అది ఇంకా ఉప్పు, జీరా పౌడరు, ధనియా పౌడరు, కారము వేసుకొని తాలింపు వేసుకొని పెట్టుకున్నాను. పప్పు చాలా బాగుంది. కొంచెం కరివేపాకు పొడి కూడా వేసాను దాంట్లోపల. చాలా టేస్టీగా ఉంది. ఇవాళ మాది లంచ్ది కాంబినేషను. దోశ చేస్తాను. నెక్స్ట్ రెడీ చేసి పెట్టుకున్నా. నేను మినప్పప్పు పిండి పౌడర్ చేసి పెట్టుకున్నాను మిక్సీలో. బియ్యం పిండి కూడా అంతే, 2 కలిపేసి ఇప్పుడు దోశ వేసి చూపిస్తాను. దోశ మళ్ళీ టమాటో పప్పు చట్నీ కూడా చేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్కి దోశ, లంచ్కి టమాటో పప్పు ఆలుగడ్డ చిప్స్ కూడా ఇదనమాట ఇవాళ. ఇది ఆఫ్ చేసేసి అయిపోయింది. ఇంక ఇది తీసేసి ఇంకా నేను ఇచ్చేసి చూపిస్తాను. ఇంకా దోశ పోసేస్తున్నాను. దోశ పిండి కలిపి పెట్టుకున్నాను. మినపప్పు బియ్యం పిండి ఇంకా ఉప్పు వేసాను అంతే, ఇంకేం వేయను. ఇంతే దోశ పోసుకుంటున్నాను నేను. చూడండి చాలా బాగా వస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాను దోశ పిండి. చూడండి ఇట్లా ఈ టైపు పొడి చేసుకొని పెట్టుకొని ఉంటే మినప్పప్పు మనకు చాలా ఈజీ అనమాట. ఎప్పుడైనా ఎమర్జెన్సీ అంటే గబగబా పోసుకోవచ్చు. బియ్యం పిండి ఆల్రెడీ మన ఇంట్లో ఉంటుంది కదా, పట్టించింది అంతే. ఇప్పుడు నూనె వేసేసుకుంటున్నాను. ఈ దోశకి 1 స్పూన్ నూనె వేసాను. కొంచెం కొంచెం వేసి 1 స్పూన్ అయింది వేసాను. దోశ వేగుతూ ఉంది. ఆనియన్స్ కావాలంటే కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు, వాళ్ళ ఇష్టం. నేనేమో వేయలేదు. ఇది బాగా వేగిన తర్వాత ఇంకా తిప్పేసి దీన్ని మీకు చూపిస్తాను నేను. ఇంకొంచెం వేగాలి. ఇప్పుడు వేగిన తర్వాత మళ్ళీ హలో అండి, దోశ రెడీ అయిపోయింది. దోశ పూసాను కదా, 2 దోశలు రెడీ అయినాయి. క్రిస్పీగా రెడ్ కలర్ చాలా బాగా వచ్చింది. దీనికి పప్పు కాంబినేషను ఇది చిప్స్ లాగా ఆలుగడ్డ వేసాను. తర్వాత మామిడికాయ పచ్చడి, ఇంకా చట్నీ కూడా ఉంది. ఇది అయింది. ఎంత బాగా వచ్చింది దోశ. ముందే రెడీ ఇది పొడి చేసి పెట్టుకున్నాను మినప్పప్పు. నాతో చాలా బాగా వచ్చింది. మినప్పప్పు బియ్యం పిండి వేస్తా ఉన్నాను, మా వారికి ఇస్తూ ఉన్నాను.
చూపిస్తా, వాళ్ళు టేస్ట్ చేసి చెప్తారు. చాలా బాగుంది, చాలా బాగుంది దోశలు. అయ్యో ఉండండి.